షికారు పోదుమా హాయి హాయిగా తీయ తీయగా. నీకు పెద్ద పెద్ద జడ్జీలతోనూ లాయర్లతోనూ పోలీసులతోనూ పరిచయం. పైగా నువ్వు రిక్షా యూనియన్ ప్రెసిడెంట్. నీకెందుకయ్యా ఈ కష్టం? హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు కదా. మాస్టర్ రిక్షా వాడికి కావాల్సింది ప్రెసిడెంట్ గిరి కాదండి, రిక్షా ఎక్కే ప్యాసింజర్. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళరా, జాగ్రత్త. రండి. ఓహో ఎక్స్క్యూజ్ మీ, మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిది కారు ఓనర్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిది ఎవరుదండి? ఒరే ఆ వచ్చేది ఆడంగులా మగంగులా? అప్పుడే అట్ట చెబుతావు అబ్బాయా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే నల్ల తుమ్మ చెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేసిన రెచ్చా ఎంత బాగుందో చూపిద్దామని తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం ఉందో చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఈకిలించకు. పై పార్టీకి 2000, కింది పార్టీకి 1000, మొత్తం 3000 కట్టు. ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలీదు. ఏందమ్మా గుద్దుడు? పప్పు పప్పు అయిపోలా. ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు. అది కదా పబ్లిక్ లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది. ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం. పదండి రా. పదండి. తంబి ఓ ఆడ తంబి వచ్చేసాం. ఏట గావు కేకలు? అయిన దానికి కాందానికి రంకెలు వేయడానికి ఇది నీ రిక్షా స్టాండ్ కాదు. ఈ స్టేట్ లోనే రిచెస్ట్ హౌస్. కొంచెం అనిపిస్తుంది. ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది తంబి. రమ్మని సీటి ముక్కిచ్చి ఎందుకు వచ్చానంటావేంటి? నీ వాళ్ళకం చూస్తుంటే ఏ రాత్రి ఆ రాత్రి మర్చిపోయేలా ఉన్నావు. ఆయన నీతో డిస్కస్ ఎందుకు గానీ నాకు ఇయ్యాల్సిన 3 నాకు ఇచ్చే వెళ్ళిపోతా. షట్ అప్. నా దగ్గర ఏది డిమాండ్ అడగకూడదు, అడుక్కోవాలి. నువ్వు కాలేజ్కి వచ్చి అల్లరి చేసినందుకు 10 ఏళ్ళు శిక్ష వేయించగలను. మైండ్ ఇట్. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తావా? మేము తగులుకుంటాం. ఇంటికి రమ్మని పిలిచి తెడ్డేలింగం అని అడ్డంగా కూర్చొని యాదవ కూతలకి 7 కాదు ఏకంగా ఊరేసేయాలి. ఈ కూతలేవో కాలేజీలో కూర్చుని అప్పుడు చూపించావని నా వ్యవహారం. అక్కడే మాట్లాడితే నాకు నీలాంటి రిక్షా తొక్కే లేబర్ కి తేడా ఏమిటి? జాకి పగిలిపోద్దామనుకున్నావా ఏంటి? లేబరోడు తెగ నిలుగుతున్నావు. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ ఇల్లు ఊడ్చేది లేబరోడు, నీ బట్టలు ఉతికేది లేబరోడు, నీకు ఫుడ్ చేసేది లేబరోడు, నీకు ఫుడ్ పెట్టేది లేబరోడు, చివరికి మీరు చస్తే ఒలకటో తగిలేసేది కూడా ఆ లేబరోడే. మీరు లేకపోయినా లేబరోడు బతకగలడు, కానీ లేబరోడు లేదంటే మీ బతుకులు ఇంచు కూడా కదలవు. అది లేబరోడి పవర్ అంటే. ఆయన నాలాంటి ఎడ్యుకేటెడ్కి నీలాంటి వాళ్ళతో మాట్లాడేంటి? అవతల రావు కాలు వచ్చే టైం అయింది. నా పేమెంట్ నాకు ఇచ్చేయి. ఇస్తాను. 3000 ఏంటి? 3 లక్షలు ఇస్తాను. ఇవ్వడానికేగా నేను ఇక్కడికి రమ్మంది. ఇవ్వరా? అమ్మ నా జాకి, అప్పుడెప్పుడో తెల్లోళ్ళ దగ్గర తెలివి ఉందని విన్నాను. నీ ఎర్ర తొలికి తెలివి వచ్చిందా? కాసుకోండి నా వాస్కోడిగా మరో స్వతంత్ర పోరాటం. లోపల మీ జాకి గారు టిఫిన్ తింటున్నారు, మీరు ఏకంగా భోజనం చేతురు. కానీ చెప్పండి, నాన్ వెజిటేరియనా వెజిటేరియనా?
రాలేదేంట్రా మరి కట్టేమైందిరా మెయిల్ టైం అయిపోయింది నీకు వెజిటేరియన్ దెబ్బ చాలు నాన్ వెజిటేరియన్ ఇస్తాను కాసుకోండిరా చూసావుగా మన పవర్ అది మనం తలుచుకుంటే మనకు రావాల్సిన 3000 కాదు మొత్తం ఇంటినే దోచుకెళ్ళగలను కానీ అది కాదు నాకు కావాల్సింది నువ్వే స్వయంగా నా రిచా స్టాండ్కి వచ్చి తప్పైపోయిందని దండం పెట్టి నా మురు నా చెదురు పెట్టేసావనుకో సెల్లు లేకపోతే ప్యాక్ అయిపోద్ది గుర్తుంచుకో టిఫిన్ తిను ఆరిపోద్ది ఓరే బాబోయ్ ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు ఎందుకు ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చా అసలు ఏం చేయడానికి తీసుకొచ్చా ఊరికే ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మసం లేపుకొచ్చాను తీరా తీసుకొచ్చాక నేను ఏం చేయాలో తెలియటం లేదు అసలు నీలాంటి దాన్ని తణుకులో తగులుకొని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా గానీ ఇలా అంటేసి రాకూడదు నాకు తెలిసి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రేప్ చేయడానికేగా వారే వా ఏం ఐడియా ఇచ్చావే నా జాకీ కాసుకొని నా వస్కోడి గమ నా పిల్ల పీకేది అరే ఇక్కడ కొడుంది కొడుంది నువ్వేదేదో ఊహించేసుకుని ఓ ఎర్రికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది ఎంతవరకు ఆడ మొదలెట్లా అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా కాసుకో